తెలుగు ఆడియో బుక్ ఛానల్కు స్వాగతం. అమరావతి కథలు. సత్యం శంకరమంచి. రాగి చెంబులో చేపపిల్ల. సుబ్బమ్మగారు పండు ముత్తైదువు. 70 ఏళ్లు దాటుతున్న కాయబారు మనిషి. నడుం వంగలేదు, చూపు తగ్గలేదు. నిప్పుల మీద నీళ్లు చల్లేటంత ఆచారం. నిప్పుతో నీళ్లని శుద్ధి చేసేటంత వేరమడి. ఈ ముక్క మాట వరుస కండం లేదు. సుబ్బమ్మగారింట్లో నీళ్లగాబు చూస్తే అక్కడ బొగ్గులు తేలుతూ కనిపిస్తాయి. వడ్డిరవాళ్ళు కృష్ణ నుంచి తీసుకొచ్చి పోసిన నీళ్లు కనుక మండుతున్న కట్టెపేడొకటి తీసుకెళ్లి ఆ గాబులో ముంచుతుంది. అప్పుడు ఆ నీళ్లు శుద్ధైనట్టు. అలా శుద్ధైన నీళ్లతో కళ్ళాపు చల్లి ముగ్గు వేసి ఆ పైన వంటిల్లు అలుక్కుని పొయ్యి అలికి అక్కడ మళ్లీ ముగ్గు వేసి కృష్ణకి స్నానానికి బయలుదేరేపటికి 9 అవుతుంది. కావిళ్లతో నీళ్లు తెచ్చేవాళ్లకి దూరంగా నడుస్తూ దోవలో కావమ్మగారింట్లో కరివేపాకడిగి రామయ్య గారి దొడ్డి దగ్గరికి వచ్చేసరికి రామయ్య గారి కర్రావు సుబ్బమ్మగారిని చూసి బుసలు కొడుతుంది. సుబ్బమ్మగారికి ఆ ఆవంటే గొప్ప భక్తి. అదేం కర్మమో ఆ ఆవు ఈవిని చూడ్డం ఆలస్యం కొమ్ములు విసురుతూ పలుపు తెంపుకోబోతుంది. సుబ్బమ్మగారు చిన్నబుచ్చుకున్న ముఖంతో బతిమలాడుతూ మా అమ్మ కదూ, మా తల్లి కదూ, మా పార్వతీదేవి కదూ, అమ్మా అమ్మా అంటూ ప్రార్థిస్తుంది. ఓహో, ఆ ఆవు వినదు. రుసరుసలాడుతూ కదం తొక్కుతుంది. ఇక లాభం లేదని రామయ్య గారి పాలేర్ని పిలిచి పలుపు పట్టుకోమని సుబ్బమ్మగారు ఆవు వెనక్కి వెళ్లి ఆవు పంచితం తలమీద చల్లుకుని దన్నం పెట్టుకుని కృష్ణరేవులోకొచ్చేసరికి 10 గంటలవుతుంది. బట్టలు ఉతుక్కుని స్నానానికి నీళ్లలోకి దిగేసరికి మరో గంట. సుబ్బమ్మగారి స్నానమయ్యేసరికి సూర్యుడు అస్తమిస్తాడని వాడుక. ఆవిడ స్నానం చూడవలసిందే. ఎన్ని వందల సార్లు నీళ్లలో మునుగుతుందో చెప్పలేం. ఒక్కొక్క దేవుడి పేరున ఒక్కో మొనక. దిక్కు దిక్కుకు తిరిగి వందనాలు, ప్రదక్షిణలు, పేరు పేరున అర్ఘ్యాలు. అలా మునిగి మునిగి ఉతికిన బట్టలు భుజాన వేసుకుని బిందెతో నీళ్లు ముంచుకుని ఒడ్డుకి 10 అడుగులు వేసేదో లేదో ఆ బిందెడి నీళ్లు పారపోసేది. కారణం ఏమీ లేదు. ఏ ఉప్పర సవరయ్యో ఎదురుగా వచ్చేవాడంతే. మళ్లీ కృష్ణలో మునిగి నీళ్లు ముంచుకు పైకొచ్చి అన్నం మెతుకు కాలి కింద పడిందని మళ్లీ నీళ్లు పారబోసేది. మళ్లీ మునక, మళ్లీ నీళ్ల బిందె. వస్తూంటే చింత చెట్టు మించి కొంగ రెట్టవేసిందేమోనన్న అనుమానం కొద్దీ మళ్లీ నీళ్లు పారబోసేది. ఇలా పారబోసిన నీళ్లతో రేవు రేవంతా బురదయ్యేది. అనేక గండాలు తప్పించుకుంటూ మంచినీళ్ల బిందె ఇంటికి చేరటానికి గంట పైగా పట్టేది. 12 గంటలు దాటుతున్న వేళ పొయ్యి రాజేసేది. నడుస్తున్నా నేలంతా మడినీళ్లు చల్లుకుంటూ వండుతున్న ప్రతి వస్తువు మీద మడినీళ్లు చిలకరిస్తూ వంట సాగించేది. సుబ్బమ్మగారి భర్త సత్యనారాయణ గారు పిల్లలకి పాఠాలు చెప్పి చెప్పి ఆకలి లోపల ఉరకలు వేస్తుంటే నీరసంగా స్తంభాన్ని కానుకుని కూర్చునేవాడు. ఎంతసేపటికి వంటింట్లోంచి పిలుపు రాదు. కాసేపు వంటింటి వైపు, కాసేపు చూరులో పిచ్చికెల వైపు చూస్తూ నిమిషాలు లెక్క పెడుతూ ఉండేవాడు. 1 గంట 1 గంటన్నరకు వంటవగా అప్పుడు దొడ్లో తులసికోట దగ్గర పూజ ప్రారంభించేది సుబ్బమ్మగారు. తులసమ్మకు నీళ్లు పోసి ప్రదక్షిణలు చేసి స్తంభానికి అంటుకుపోయిన భర్తనుద్దేశించి స్నానానికి లేవండి అనేది. సత్యనారాయణ గారు ఆ పిలుపందుకుని చెంగున లేచి గాబులో నీళ్లు 4 చెంబులు నెత్తిన గుమ్మరించుకుని ధావళీ కట్టుకుని పేట మీద వాలేవాడు. ఆయన భోజనం అయ్యాక తను వడ్డించుకుని తిని ఎంగిళ్ళెత్తి సుబ్బమ్మగారు మైల పడేసరికి 3 దాటేది. అలా ఒక రోజున భోజనం ముగించుకుని వరండాలో పేట తలకింద పెట్టుకుని సుబ్బమ్మగారు చెంగువాల్చుకు పడుకుంటే ఆవిడకున్నట్టుండి దాహం వేసింది. మొదట్లో లేవడానికి బద్దకించి అలాగే పడుకుంది. ఆ రోజున పండుమిరపకాయల కారంలో నెయ్యి ఎక్కువేసుకుందేమో దాహం ఆగలేదు. లేచి వంటింట్లోకెళ్లి రాగి చెంబుతో నీళ్లు ముంచుకుని సగం తాగి చెంబులోకి చూస్తే ఇంకేముంది? కొంప మునిగింది. శివశివ అంటూ చెంబు వదిలేసి తను పడిపోయింది. ఆ మోతకి నిద్రపోతున్న సత్యనారాయణ గారు ఉలిక్కిపడి లేచి పరిగెత్తుకొచ్చారు. చూస్తే ఆ రాగి చెంబు నీళ్లలో అడుగున చేపపిల్ల. తలుపు ఆనుకుని చెంగు కళ్ళకడ్డం పెట్టుకుని కుమిలిపోతోంది సుబ్బమ్మగారు. ఆ నీళ్లతోనే అన్నం వండింది. ఆ నీళ్లతోనే పప్పు చేసింది. ఆ నీళ్లతోనే పచ్చడి నూరింది. ఆ నీళ్లతోటే దేవుడికి నైవేద్యం పెట్టింది. అవే తాగింది. అట్లా తన మడి మండిపోయింది. కుళ్ళి కుళ్ళి ఏడుస్తోంది సుబ్బమ్మగారు. అలా ఏడుస్తున్న సుబ్బమ్మగారిని చూసి సత్యనారాయణ గారు అన్నారు, పిచ్చిదానా, నువ్వు స్నానం చేసే కృష్ణలో చేపలు లేవా? ఒడ్డిరి సవరై మైలా? నువ్వు తినే అన్నం కాలికి తగిలితే మైలా? నీ లోపల మైల లేదా? సుబ్బమ్మగారు కళ్ళెత్తి చూసింది. ఎవర్నీ అంటకుండా మడిగా ముత్యపు చెప్పులా ముత్యంలా బతకాలనుకుంది. నీళ్లల్లో చేపలా బతకాలని తెలిసింది కాదు. అందుకేనేమో రామయ్య గారి కర్రావు తన్ని చూస్తే పొడవటానికొస్తుంది. మా ఛానల్ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.